ప్రియాతి ప్రియమైన నా మిత్రులందరికీ కూడా కొన్ని మన శరీరం గురించి కొన్ని వాక్యాలు చెప్పాలని మేము ముందుకు వచ్చాను. ఇవాళ రేపు చూస్తుంటే చిన్న పిల్లల నుంచి పడితే పెద్దవారి దాకా గుండె జబ్బుతో అనేకమైన జబ్బులతో చనిపోవడం చూస్తున్నాం. కొంతమంది డ్యాన్స్ చేస్తూ చనిపోతున్నారు, కొంతమంది వాకింగ్ చేస్తూ చనిపోతున్నారు, కొంతమంది వర్క్ చేస్తూనే చనిపోతున్నారు. ఈ అన్నిటికీ కారణం మనం తినే ఫుడ్ అనేది ప్రతి ఒక్కటి కెమికల్లతో ఆధారపడి ఉన్నది. ఈ కెమికల్ ఫుడ్ తినడం వల్ల మనకి అనేకమైన జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఎక్కువ విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ అన్నిటిని మనం అరికట్టాలి అంటే, రాక తల్లే ముందు తెలుసుకోవాలి అంటే 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మన బాడీని మనం చెక్ చేయించుకోవడం వల్ల మనం 100 ఏళ్ళు మన జీవితం, మన పిల్ల పాపలతో మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ఇవి అన్నిటికీ కూడా ఒక గొప్ప హాస్పిటల్ని కూడా పెట్టడం జరిగింది. తొర్రూరు డివిజనల్ మహబాద్ డిస్టిక్కి బస్ స్టాండ్ దగ్గర ఎల్వీఆర్ గార్డెన్ పోయే తోవకి ఎస్ఎస్ క్లినిక్ డయాగ్నోస్ సెంటర్ నా మనవరాలు పెట్టడం జరిగింది. వీళ్ళు దుబాయ్, సింగపూర్, ఢిల్లీ, బాంబేలో కూడా చాలా దుక్కుల బ్రాంచులు పెట్టారు. చూడు బాబు, తన కోసం బ్రతికేది పక్షులు, జీవులు ఎన్నో ఉంటాయి. ప్రజల కోసం బతికేది 100కి 1 ఎవరో ఒకరు. అందులో మీరు ఉండాలి. నా తొర్రూరు, నా తెలంగాణ, నా ఆంధ్ర, ఎక్కడైనా సరే ప్రజలకి మేలు జరగాలి. సిటీలలో రెంట్లు ఎక్కువ ఉంటాయి. మరి ప్రతి వారు హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్లు చేసుకోవాలంటే చేసుకోలేరు. తక్కువ బడ్జెట్తో మరి పేదవాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అందాలి అంటే మరి చిన్న గ్రామాలలో పెడితేనే లబ్ధి పొందగలుగుతారని నేను రిక్వెస్ట్ చేసినందుకు తొర్రూరులో పెట్టడం జరిగింది. ఇదేదో డబ్బు సంపాదించి మేడలు కట్టడానికి కాదు, ప్రజాసేవ. ఇందులో 60 ఏళ్ల వయసున్న వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్. అదేవిధంగా మీకు షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాలే కానీ, యూరిక్ యాసిడే కానీ, బ్రెయిన్ ట్యూమరే కానీ, మీ బాడీలో ఏ పార్ట్స్ ఎప్పుడు ఏం పనిచేస్తుంది, మీకు రాబోయే టైంలో ఏ జబ్బులు రాబోతున్నాయి అని చెప్పేటువంటి మిషన్లని విదేశాల నుంచి తెచ్చి తొర్రూరులో పెట్టడం, పెద్ద ఖర్చుతోటి, కోట్లతోటి ఖర్చు పెట్టి ఈ ఒక పెద్ద హాస్పిటల్ని నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి నా మిత్రులు, నా సోదరులు, నా రాష్ట్ర ప్రజలు అందరూ వచ్చి కూడా రాబోయే భవిష్యత్తులో మీకు ఏ జబ్బులు రాబోతున్నాయో అది ముందు తెలుసుకుంటే ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఏది తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారని ఇవన్నీ కూడా మీకు చెప్తారు. కాబట్టి ఈ ఒక హాస్పిటల్కి వచ్చి మీరు మీ జీవితాలని 100 ఏళ్ళు హాయిగా బ్రతుకుతారని ఆశిస్తూ మీ విషయాలన్నీ మీకు తెలియచేస్తూ మీ తొర్రూరు నివాసి సినీ నటుడు కింద యాదగిరిని ఉంటున్నాను. జై హింద్.